హలో గైస్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. ఈ మధ్య ఒక 3-4 డేస్గా సోషల్ మీడియాలో పి హనుమంతు కాంట్రవర్సీ అనేది చాలా పెద్ద టాపిక్గా మారింది. ఎందుకు అంటే డార్క్ కామెడీ నేమ్తో అతను మాట్లాడిన కొన్ని మాటలు చాలా అభ్యంతరకరంగా అనిపించాయి. అభ్యంతరకరంగా అనే కన్నా చాలా నాన్ సెన్స్గా ఉన్నాయని నేనైతే చెప్తాను. అయితే దానికోసం ప్రతి ఒక్కరు కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు, ముందుకొచ్చారు, మాట్లాడారు, అంతా బాగుంది. దానికి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని అందరూ ఖండించడం కరెక్టే. అయితే ఈ తప్పుని స్టార్టింగ్లోనే ఎందుకు అందరూ కూడా ఖండించలేకపోయారు? ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు కూడా కామెడీ అనేసరికి బూతు మాటలు, లేదు అనుకుంటే రోస్టింగ్, లేదనుకుంటే ఒకరిని బాడీ షేమింగ్ చేయడం బట్టే కామెడీ క్రియేట్ అవుతుంది అన్న ధోరణి క్రియేట్ చేసింది ఎవరు? నేను ఈ టాపిక్ మాట్లాడే ముందు కొన్ని విషయాలు మీ ముందు మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వీడియో కొంచెం లెందీగానే ఉంటుంది, బట్ తప్పనిసరిగా చివరి వరకు చూడండి. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మాట్లాడాల్సింది ఏంటి అంటే పి హనుమంతుది ఎంతైతే తప్పుందో దాన్ని ఎంకరేజ్ చేసిన ఆడియన్స్ది కూడా అంతే తప్పుందండి. తన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 1.2 lakhs అబవ్ ఉన్నారు. బట్ వీళ్ళందరూ కూడా ఆ కామెడీని చాలా ఎంజాయ్ చేస్తూ అతన్ని ఎంకరేజ్ చేశాడు కాబట్టే అతను ఇలాంటి టాపిక్స్ని చాలా బియాండ్గా తీసుకువెళ్ళాడు. దాన్ని స్టార్టింగ్లోనే మనం ఎక్కడైతే బేస్ లైన్లో ఉందో అక్కడే కనుక మీరు దాన్ని కంట్రోల్ చేసి ఉండుంటే ఇంతవరకు రాదు కదా. ఇలాంటి యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్స్ ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తుంది ఎవరు? మనమే. ఒక నాలెడ్జ్ బేస్డ్ కాంటెంట్ క్రియేటర్ని ఎంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు? అదే ఒక రోస్టింగ్ ఛానల్ కావచ్చు, లేదనుకుంటే ఎలాంటి బూత్ వీడియోలు కావచ్చు, లేదంటే ఎలాంటి డార్క్ కామెడీ రిలేటెడ్ టాపిక్స్ కావచ్చు, వీటిని ఎంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు అనే పాయింట్లో యాజ్ ఏ ఆడియన్స్గా మనం కూడా ఆలోచించాలండి. పి హనుమంతు మాట్లాడిన కాంట్రవర్సీ మాటల్ని ఎంకరేజ్ చేస్తున్న మీది కూడా అంతే తప్పుందండి. ఎందుకంటే అతను మాట్లాడుతున్న మాటల్ని మీరు ఖండించి ఉండొచ్చు, కానీ మీరు ఎవరు ఖండించలేదు. అందులో ఆ వీడియోలో వస్తున్నప్పుడు కింద కామెంట్స్లో కూడా ఆయనకి రిలేటెడ్గా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇలాంటి సిక్ మైండెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు కాబట్టే అలాంటి వాళ్ళు అలాంటి వీడియోస్ చేస్తున్నారు. లేదంటే వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే ఇందులో మీ మిస్టేక్ ఉంది, మనలాంటి వాళ్ళ మిస్టేక్ కూడా ఉంది. ఎందుకంటే మనం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ అనేవి చేయగలుగుతున్నారు. స్టార్టింగ్లో మనం ఎందుకు వాటిని రిస్ట్రిక్ట్ చేయట్లేదు? బికాస్ మనకు ఆ ఎంటర్టైన్మెంట్ నచ్చింది. ఒకడి మీద జోకులు వేసుకొని ఒకటి బాడీ షేమింగ్ చేసినా, లేదా వాడి ఫ్యామిలీ మెంబర్ని ఎవరినో తిట్టినా, లేదా వాడు బూతులు మాట్లాడినా వాటిని కామెడీ అనుకొని మనం నవ్వుకుంటున్నాం కాబట్టి ఇది మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కాబట్టి సో అలాంటి ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఇది బాగుంది కదా అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో మీ తప్పు లేదా? అయితే ఇప్పుడు నేను ఈ టాపిక్ మాట్లాడగానే ప్రతి ఒక్కడు ఏమంటాడంటే మాకున్న స్పీచ్ మేము మాట్లాడుకుంటాం, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు. భయ్యా ఒక్క విషయం చెప్తున్నాను భయ్యా, భావస్వేచ్ఛ ఇచ్చారు. దేనికోసం? తప్పు చేస్తే తప్పుని ఇది తప్పు అని చెప్పండి అని. అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడమని, తుప్పాసు మాటలు మాట్లాడమని ఎవరికి చెప్పలేదు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూసినా, ఒక ట్విట్టర్ చూసినా, ఒక ఇన్స్టా చూసినా, ఏది చూసినా సరే ఒక అమ్మాయి ఒక ఫోటో పెడితే చాలు కిందన వచ్చే కామెంట్స్ చదవాలి అంటే ఎస్ నేను చదువుకున్నాను, నేను మాట్లాడతాను, నేను మాట్లాడను, నువ్వేమైనా పత్తిగించమంటే కాదు, ఒప్పుకుంటాను. కానీ ప్రతి దానికి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. ఆ లిమిటేషన్ దాటి ఎంతమంది మాట్లాడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఏమనంటే వీఆర్ ఎడ్యుకేట్స్ అంటాం. ఆబ్వియస్లీ భయ్యా నువ్వు ఎడ్యుకేటెడే, నేను కాదని చెప్పట్లేదు. నీ ఎడ్యుకేషన్తో పాటు కామన్ సెన్స్ అనేది ఒకటి ఉండాలి. పబ్లిక్లో మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది. ఒక్క విషయం చెప్తాను భయ్యా, సంతకం పెట్టలేనోడు అన్ఎడ్యుకేటెడ్ కాదు భయ్య. సంఘంలో ఎలా బ్రతకాలో తెలియనోడు మాత్రమే అన్ఎడ్యుకేటెడ్ నా దృష్టిలో. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా అది అవతల వాడిని ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇందులో ముఖ్యంగా నేను ఫస్ట్ మాట్లాడాల్సింది కాంటెంట్ క్రియేటర్స్ అండి. అది యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏ కైండ్ ఆఫ్ కాంటెంట్ క్రియేటర్ అయినా కావచ్చు. మీరు మీ యొక్క స్వలాభం కోసం, లేదా మన యొక్క స్వలాభం కోసం మనం ఏది పడితే అది పెడితే జనాలు చూస్తారు, దీన్ని బట్టి మనం మార్కెట్లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్న పాయింట్లో ఆలోచిస్తున్నాం తప్ప ఎథికల్లీ ఎంతమంది ఆలోచిస్తున్నాం నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి. ఒకవేళ తప్పు జరిగితే మనం జైల్లోకి వెళ్ళిపోతాం. ఏ కైండ్ ఆఫ్ చట్టాలు ఉన్నాయనేది ఏ రోజైనా తెలుసుకున్నారా? ఒక లేడీ పోస్ట్ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ తప్పుగా చెప్తున్నాను అనుకోకండి, ఇప్పుడు అనసూయ గారి ఫోటో కావచ్చు, లేదంటే శ్యామల గారి ఫోటో కావచ్చు, అత్త పిన్ని అనే ఒక ట్యాగ్స్ పెట్టి ఇంట్లో వాళ్ళకి మనం ఇచ్చే విలువలతో వాళ్ళ ఫొటోస్ కింద పెట్టే కామెంట్స్ అయితే నీచాతి నీచం. అంటే వావి వరుసలు కూడా లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ చెత్త మాటలన్నీ మనం మాట్లాడుతూ అక్కడ పి హనుమంతు ఒక్కడిదే తప్ప. అలాంటప్పుడు మరి కింద కామెంట్ పెడుతున్న మరి మీ అందరి సిక్ మైండెడ్ పీపుల్ లాంటి మైండ్ సెట్ సంగతి ఏంటి? మరి మీరందరూ ఎవరు? ఒక వ్యక్తి తప్పు చేశాడు అనగానే అమ్మో అని గుండెలు బాధేసుకుంటున్నాం కదా. మరి దీన్ని రూట్ లెవెల్లో ఎంకరేజ్ చేస్తున్న మరి మంది కూడా తప్పే కదా. మరి దీన్ని ఎవడు ఎందుకు క్వశ్చన్ చేయడు? బికాస్
సొసైటీలో ఒకడు ఒక తప్పు చేశాడు అనగానే ఆడిని ఫస్ట్ నెగిటివ్ చేసేస్తాం తప్ప మనల్ని మనం ఎప్పుడూ కూడా ఇంట్రోస్పెక్ట్ చేసుకోం. బికాస్ మనకి మనం ఎప్పుడు పత్తి గింజలమే. సారీ, ఈ వర్డ్ యూజ్ చేశాను ఇన్ ద సెన్స్ నాకు చాలా కోపం వచ్చింది. ఒక కాంట్రవర్సీ బయటకు వచ్చినప్పుడు మనందరం గుండెలు బాధేసుకొని ఇది ఎలా జరిగింది అంటున్నాం తప్ప ఎప్పుడైనా సోషల్ మీడియాలో జరిగే ఒక కామెంట్స్, ఎవరైనా ఒక పోస్ట్ పెట్టినా ఒక వీడియో పెట్టినా దాని కింద వచ్చే కామెంట్స్ ఎంత వల్గర్గా ఉన్నాయి అన్న పాయింట్ ఆలోచించుకుంటే నేను మాట్లాడే మాట తప్పు కాదండి. ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను అంటే, ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఫ్యాన్ వార్స్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వాళ్ళ పిల్లల్ని కావచ్చు, మహేష్ బాబు వాళ్ళ పిల్లల్ని కావచ్చు, లేదనుకుంటే మిగిలిన హీరో ఫ్యామిలీస్ని కావచ్చు కామెంట్ చేయండి. నేను తప్పు అనట్లే. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్ ఆల్వేస్ గుడ్. బట్ ఫ్యామిలీస్ని లేదు అనుకుంటే వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళకు ఒక మెంటల్ ట్రామా అనేది క్రియేట్ చేసి మీరు మాట్లాడే మాటలు వాళ్ళని ఎంత హాంట్ చేస్తుంటాయి ఏ రోజైనా మీరు ఆలోచించారా? ఏం కేవలం పి హనుమంతు ఈరోజు ఒక టాపిక్ మాట్లాడాడు కాబట్టి దీని మీద అంత పెద్ద చర్చ తీస్తున్నప్పుడు మరి దాని కింద పెట్టే కామెంట్స్ పెట్టే పీపుల్ కావచ్చు, లేదనుకుంటే చూసే ఆడియన్స్ కావచ్చు, మీరందరూ ఎంకరేజ్ చేస్తే మరి మీదంత తప్పు? నేను అందరినీ క్వశ్చన్ చేస్తున్నానని అనట్లేదండి. నేను ఒక విషయం చెప్తున్నానండి. పేరెంట్స్ అయినా సరే మీ పిల్లలు ఏదైనా ఒక వీడియో చూస్తున్నప్పుడు, లేదో అనుకుంటే వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తున్నప్పుడు మీరు ఎంతమంది వాటిని స్టార్టింగ్లోనే రెస్ట్రిక్ట్ చేయట్లేదు? చిన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అందంగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి అంటున్నారు. సో అలానే వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ పోస్టులు పెడుతున్నారు అన్న విషయంపై పేరెంట్స్గా మీరెందుకు ఆలోచించట్లేదు? అంతేకాకుండా చిన్నపిల్లలకు కూడా ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ నుండి ఫోన్స్ అలవాటు చేసింది ఎవరు? మీరు. ఇక ఇది పక్కన పెడితే ఆ ఓటీటీ ఛానల్స్లో వచ్చే కాంటెంట్ కోసం మాట్లాడాలంటే ఇంకా అసలు చెప్పవసరం లేదు. అందులో ఆల్ట్ బాలాజీ, ఆ ఉల్లు ఛానల్స్లో అయితే అమ్మ, అక్క, చెల్లి ఇంకా నానా చెత్త అంతా కూడా అందులోనే చూపించి వెస్ట్రన్ కల్చర్ని ఏదో తీసుకొచ్చి మన సాంప్రదాయాల్లో కలిపేసి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఆ రిలేషన్కి ఒక వాల్యూ లేకుండా చేసేసారండి. ఒక అమ్మకి, ఒక చెల్లికి, పిన్ని, అమ్మ, అత్త ఇలాంటి రిలేషన్స్కి ఎంతో వాల్యూ ఇచ్చే మనం ఈరోజు సోషల్ మీడియాలో మనం మాట్లాడే మాటలు లేదా ఆ పెట్టే కామెంట్స్ చూస్తుంటే ఎంత చండాలంగా ఉన్నాయంటే ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి. అయితే ఇక్కడ కామెంట్స్ పెట్టేస్తున్నాం, లేదో అనుకుంటే ఏదో ఒక వీడియో పోస్ట్ చేసేస్తున్నాం అన్నంత వరకు బాగానే ఉంటుందండి. కానీ అవి లీగల్గా వెళ్తే మనం ఏ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం అని ఏ రోజైనా ఆలోచించారా? ఈవెన్ కామెంట్ పెట్టే మీరు కావచ్చు, లేదో అనుకుంటే ఒక కాంటెంట్ పోస్ట్ చేసేటప్పుడు మీరైనా ఆలోచించారా? మనం ఎంతవరకు వెళ్తాం? ఒకవేళ ఎవడైనా కేసు ఫైల్ చేస్తే మన పరిస్థితి ఏంటి? అసలు అందులో ఉన్న సెక్షన్స్ ఏంటో మీకు తెలుసా? భయ్య, నేను అందరికీ ఒకటే చెప్తున్నాను. మనం పెట్టే చిన్న చిన్న ఈ యొక్క ల్యూడ్ కామెంట్స్ కావచ్చు, లేదనుకుంటే ఆ వల్గర్ మాటలు కావచ్చు, ఆ బూతులు కావచ్చు, దానివల్ల మన ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది అండ్ మన కెరియర్స్ కూడా దెబ్బతింటాయి. సో మీరు ఒక కామెంట్ పెట్టేటప్పుడైనా, మీరు ఒక మాట మాట్లాడేటప్పుడైనా ఆలోచించి మాట్లాడండి. ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడైనా ఆలోచించి పోస్ట్ చేయండి. నేను క్రిటిసైజ్ చేయడం, రోస్టింగ్ చేయడం తప్పు లేదా ట్రాల్ చేయడం తప్పు అని నేను చెప్పట్లా. ఎందుకు అంటే చెయ్యొచ్చు, దానికి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. ప్రతి మాటకి కూడా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. ఆ లిమిట్స్ దాటి మనం మాట్లాడితే ఖచ్చితంగా వి విల్ బీ ఇన్ టు బార్స్. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. వీటి కోసం చాలా చట్టాలు ఉన్నాయి. మీకు తెలుసో లేదో, మన ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం మీరు ఆడవాళ్ళని చులకనగా చేసి మాట్లాడినా లేదా వాళ్ళ మీద ఎటువంటి అబ్యూసివ్ కామెంట్స్ చేసినా సరే మీరు 3 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళిపోతారు. అంతేకాకుండా 2 lakhs దాకా ఫైన్ కూడా కట్టాల్సి వస్తుందనే విషయం మీకు తెలుసా? అయితే కాకుండా ఇంకా మరికొన్ని చట్టాలు ఉన్నాయి, అవి కూడా కొంచెం తెలుసుకోండి. ఎందుకంటే రేపు మన నోటిదోల మాటల వల్ల మన ఫ్యామిలీలు ఇబ్బంది పడకూడదు కదా. ఇదే విషయం తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే చెప్తున్నానండి. ఈ సెక్షన్స్ అన్నీ కూడా మీ పిల్లలకి చెప్పి ఎడ్యుకేట్ చేయండి. అమ్మా, ఇలా చేస్తే ఇలా అవుతుందంట, కొంచెం ఆలోచించి మాట్లాడు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. ఆ చట్టాలు ఏంటో నేను కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మాట్లాడుకోవాల్సింది సోషల్ మీడియా కాంటెంట్ క్రియేటర్స్ కోసం చెప్తున్నానండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000 యాక్ట్ ప్రకారం సెక్షన్ 67లో ఒక వ్యక్తి అనుమతి లేకుండా తన యొక్క ఫొటోస్ కనుక సోషల్ మీడియాలో కానీ, లేదో అనుకుంటే తన కోసం అబ్యూసివ్ కామెంట్స్ చేసినా, లేదా తనకు తెలియకుండా తన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ఖచ్చితంగా 5 years జైలు ఉంటుంది, లేదనుకుంటే 2 లక్షల దాకా ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం సెక్షన్ 67A తీసుకుంటే, ఓకే, మీరు ఒక పోస్ట్ పెట్టేటప్పుడు అందులో ఏవైనా ప్రైవేట్ పార్ట్స్ని చూపించినట్టు కానీ, లేదు అనుకుంటే వాళ్ళ యొక్క కన్సర్న్ లేకుండా సీక్రెట్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కూడా మీరు మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. సో మీరు ఏమైనా ఒక పోస్ట్ పెట్టేటప్పుడు జర భద్రంగా ఉండండి. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పబోయేవి ఎవరి కోసం అంటే, సోషల్ మీడియాలో ఎలా పడితే అలాగా చెత్త చెత్త కామెంట్స్ పెట్టే ఆడియన్స్ కోసం, అంటే ఫాలోవర్స్ మీకోసమేనండి. ఓకే,
వినండి. ఐపీసీ సెక్షన్ 345A ప్రకారం మీరు ఏమైనా ఒక ల్యూడ్ కామెంట్స్ చేసినా, లేదు అనుకుంటే ఎవరైనా పిక్చర్స్ మిస్యూజ్ చేసినా కూడా మీరు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఐపీసీ సెక్షన్ 345A ప్రకారం మనం ఎవరి మీదైనా ల్యూడ్ కామెంట్స్ అనేవి పాస్ చేసినప్పుడు అవి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు మన మీద కేసు అనేది ఫైల్ చేస్తే 1 ఇయర్ దాకా మనం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుందండి. సో ఒక కమెంట్ పెట్టేటప్పుడు అది అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అండ్ ఐపీసీ సెక్షన్ 499 ప్రకారం మన మీద ఏవైనా ఒక కామెంట్ పెట్టేటప్పుడు అది చాలా అవతల వాళ్ళని ఇబ్బందికరంగా అనిపిస్తే వాళ్ళు మీ మీద కనుక కేసు డిఫేమేషన్ కేసు కనుక ఫైల్ చేశారనుకోండి, మీరు ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నా కూడా వాళ్ళు మీ మీద కేసు వేస్తే మీరు జైల్లోకి వెళ్ళిపోతారు. సో కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి. అండ్ ఇదే ఐపీసీ సెక్షన్ 499 ప్రకారం మీరు ఏదైనా మెసేజెస్ ద్వారా కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ అవతల వాళ్ళని హెరాస్ చేయాలని ప్రయత్నించినా కూడా మనకి సేమ్ శిక్ష విధించే ఛాన్స్ ఉంటుందండి. ఐపీసీ సెక్షన్ 507 పరంగా కూడా మీరు ఎవరినైనా బెదిరిస్తున్నారు అని ఏదైనా కేసెస్ కనుక ప్రూవ్ అయితే అగైన్ యూ విల్ బీ సెంటెన్స్డ్. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, మీరు ఇటువంటి విషయాల్ని మీ పిల్లలకి ఎడ్యుకేట్ చేయండి. మీరు మాట్లాడే మాటల వల్ల ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, లేదా మీ కెరియర్స్ ఎంత ఎఫెక్ట్ అవుతాయి అనే విషయాన్ని మీ పిల్లలకి చెప్పండి. అండ్ పేరెంట్స్గా మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకుంటూ మీ పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే మనం ఒక సొసైటీలో ఉన్నాం, మనం మాట్లాడే ప్రతి మాట కూడా 10 మంది చూస్తూ ఉంటారనే విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటుండే ఈ మాట చెప్పాలనుకోవడమే నా ప్రయత్నం. నా మాటలో ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. బట్ ఒక్కటైతే మాత్రం చెప్తున్నానండి, మనం ఈ యొక్క సోషల్ మీడియాలో నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి ఉన్నాం తప్ప బూతులు షేర్ చేసుకోవడానికో లేదా ఎటువంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడానికో మాత్రం కాదు. హోప్ యూ అండర్స్టాండ్. సో మా యొక్క ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.